ఎక్కడ లోకేష్ వ్యాఖ్యలు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతాయి అనుకున్నారు. లోకేష్ గారికి ఎక్కడ ఆ పాయింట్ రాయకుండా జాగ్రత్త పడింది ఎల్లో మీడియా. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం అంటూ ఇచ్చారు. అయితే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ మధ్య 2 రోజుల క్రితం డిజిటల్ కార్పొరేషన్కి 40 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చారు. అలాంటిది ఇక్కడ కార్మికులకి ₹1 అనేసరికి మీదేమో అడుగుతారన్నట్టుగా మాట్లాడటం కానీ ఇవన్నీ ఎట్లా చూడాలి, ఏం కదా అసలు ఈ పరిస్థితి ఎంతవరకు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెచ్యూర్డ్గా వ్యవహరించారు? ముందుగా మురళీ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదే మాదిరి వైసీపీ నాయకులు ధర్మశ్రీ గారికి, వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి 33 మంది బలిదానం చేసినటువంటి చోట నిన్న మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు, లేదంటే దానికి నేపథ్యాన్ని చెప్పేటప్పుడు నిజాయితీగా వ్యవహరించకుండా చేసిన వ్యాఖ్యానాలు ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఇక్కడ ఒక ఘటన కాదు, అది యాక్చువల్గా 4/20కి జరిగినటువంటి ఘటనలో 8 మంది స్పాట్లో చనిపోయారు, ఇంకొక 6 మంది చావు బతుకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని 90% అబోవ్ కాలిపోయినటువంటి వాళ్ళు. అంటే దాదాపు 14 మంది బతుకు ఇంకా లేని పరిస్థితే మనకు చాలా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా బతికినా సరే 6 మంది 90% వాళ్ళు జనరల్గా బతకడం అనేది అసాధ్యం ఈ రోజు ఉన్నటువంటి ఏదేని పరిస్థితుల్లో వాళ్ళు బతికినా వాళ్ళకేమి భవిష్యత్తు ఉంటుందని అనుకోలేం. ఇంకొక 10 మంది క్షతగాత్రులు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఘటన జరిగితే బాధ్యతగా వ్యవహరించి చూడాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందని మన కళ్ళకు గట్టినట్టు కనిపించింది. ఇది ఒకటి కాదు, 357కి ఇంకొక ఫర్నేస్ లో కూడా 60 టన్నుల ద్రవం, ఉక్కు ద్రవం ఉలికి అక్కడ 15 మంది చచ్చిపోయిండాలి. 2 ఘటనలు నిన్న. ఇది ఈనాడులో రిపోర్ట్ అయింది, మీరు ఇంత మునుపు ప్రస్తావన చేసినట్టుగా. ఈనాడు పత్రికల్లో నిన్న ఎడిటోరియల్ కానీ ఈ రోజు వాళ్ళ రిపోర్టింగ్ లో చాలా క్లియర్ గా ఉంది. ఇది 2 ఘటనలు, 15 మంది చనిపోయి ఉండాలి నిన్న 357కి. 4/20కి ఈ రకంగా జరిగింది. అంటే 15 మంది గాయపడ్డారా, చనిపోయారా? మీరు తప్పు కాదు కాదండి, 15 మంది తప్పించుకున్నారు అక్కడ. మీరు ఆ పదం వాడటంలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అందుకోసం ఆ ప్రమాదం ద్రవం ఒలికిపోయింది ఒక్కసారిగా, అక్కడ తప్పించుకున్నారు వాళ్ళు. 357కు జరిగింది, 4/20కి 8 మంది చనిపోయారు. ఇప్పుడు 6 మంది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే 2 ఘటనలు. ఇక్కడ గత 2 నెలల్లో 27 సార్లు ఇట్లా జరిగింది. 27 సార్లు జరిగిందని అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏమన్నా బాధ్యత ఉందా? మేము కాపాడాము విశాఖ ఉక్కును, మేము 11,400 కోట్లు తెచ్చాము, ఈ శ్రీనివాస వర్మ చాలా పెద్ద ఎత్తున పోరాడినాడు, మేము ఏమన్నా కనీసమైన బాధ్యత ఉందా అండి? ఈ రకంగా కూడా మాట్లాడతారా? ఎదురుగా శవాలను పెట్టుకొని, మృతుల కుటుంబాలను పెట్టుకొని వాళ్ళ బాధని ఎంతో సానుభూతితో వినాల్సింది. ఎవరు ఏమి చెప్తే అదంతా కూడా ఓపికగా వినాల్సినటువంటి పరిస్థితిపై అడ్డగోలు దాడి. నిన్న డిప్యూటీ సీఎం ఏం మాట్లాడినాడు? కార్మిక సంఘాలను నిలదీయాలంట. ఏమి నిలదీస్తారు కార్మిక సంఘాలని? లోకేష్ గారు మాట్లాడింది ఏం మాట్లాడవచ్చు? ఈయన పుట్టక ముందు నుంచి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు అక్కడ. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 5 ఏళ్లుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు. ఒక టెంటును బలవంతంగా వీళ్ళు ఎత్తేసి కేసులు పెట్టి లోపల పంపించారు. ఇంకొక టెంటు ఇంకా కొనసాగుతా ఉంది. ఈ రోజుటికి 19,000 టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఎవరు? 33,000 మంది కార్మికులు ఉన్నటువంటి రోజుల్లో 17,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంటే 2,000 టన్నులు పెంచి 15,000 మందిని ఉద్యోగాలను తీసేసి, నైపుణ్యం కలిగినటువంటి కార్మికులందరినీ తీసేసి, మీరు చూడండి ఎంత అన్యాయం అంటే 50 మంది జిఎంలు ఉండాల్సిన చోట ఒక్క జిఎం ఉంటాడా? 15 మంది ఈడీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సినటువంటి చోట 4 ఏళ్లుగా ఒక్కడు కూడా ఉండడా? జిఎంలు 400 మంది ఉండాల్సిన చోట 180 మంది, పర్యవేక్షణ లేదు. మొత్తం ప్రతి చోట భద్రతలో కానీ, ప్రొడక్షన్లో కానీ, షాప్ ఫ్లోర్ కమిటీల్లో కానీ అధికారులు ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇట్లాంటివి జరుగుతుంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ఒక సిస్టమ్ గతంలో దాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. వాడు ఏమి పట్టించుకోలేదు, మెయింటెనెన్స్ లేదు,
3 ఏళ్ల పాటు మూసివేసినటువంటి ఫర్నేస్ ని ఏమాత్రం మరమ్మతులు చేయకుండా తెరిచి ఈరోజు ఈ పరిస్థితి కారకులైనారు. అక్కడ నిన్న జరిగిందేమి, 20 మంది ఉండాల్సినటువంటి చోట 12 మంది కార్మికులు ఉన్నారని. పని భారం మీరే పెంచారు, వేలాది మంది కార్మికులు మీరే తొలగించారు, కాలం చెల్లిన యంత్రాలని మీరు పెట్టారు, నిర్వహణలో లోపాలు ఉన్నాయి, నాణ్యత లేని ముడిసరుకు విపరీతమైనటువంటి డబ్బులు పెట్టి, నాణ్యమైనటువంటి ముడిసరుకు కంటే అదనపు డబ్బులు పెట్టి పనికిమాలిన ముడిసరుకులు తెచ్చి ఈరోజు ఒక ప్రాథమికమైనటువంటి నివేదికలో ఏమని చెప్పారు, వాయువులు ఉన్నందువల్ల ఈ రకమైనటువంటి పేలుడు సంభవించిందని చెప్పి ప్రాథమిక నిర్ధారణ చేశారు. వాయువులు ఎందుకు వస్తాయి? పనికిరాని నాణ్యత లేని ముడిసరుకులు వాడితే వస్తాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సెయిల్ నుంచి ఈరోజు వస్తున్నారు, అదే మాదిరి బొకారో నుంచి ఆ 3 men కమిటీ వచ్చింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇట్లాంటిది లేదు. ఈరోజు చాలా టెక్నాలజికల్గా చాలా అప్గ్రేడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 30 ఏళ్ల కిందటి యంత్రాలు వాడి మీరు ప్రమాదానికి కారణమై ఈరోజు చావులు, ప్రభుత్వ హత్యలివి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి హత్యలివి. ఇట్లాంటిది పోయి చంపలేసుకొని ప్రజలకి, అక్కడ కార్మికులకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు, క్షమాపణలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తారా? కార్మిక సంఘాలని నిలదీయమని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తాడా? ఈయనేమో ఇంకా మాట్లాడితే ఏమో చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ కుటుంబాల్లో చనిపోయారని చెప్పి మరి ఏమన్నా అర్థం ఉందండి? ఇన్ని ఏళ్ళుగా, దశాబ్దాలుగా తమతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి కార్మికుడు చనిపోతే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, నేను మృతుల కుటుంబాలతో మాట్లాడుతున్నాను, మీ కుటుంబాలు ఎవరైనా చనిపోయినారా, మీరెందుకు మాట్లాడుతాను ఎదురుదాడా? ఇదేమి న్యాయం? ఇది ఏ రకమైనటువంటి చాలా ఇమ్మెచ్యూర్డ్గా ప్రజలతో ఎట్లా డీల్ చేయాలన్నటువంటి కనీసమైనటువంటి ఇది లేకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా సాధారణ ప్రజానికి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. జరిగినటువంటి ఘటన పూర్వాపరాలన్నింటినీ మీరు చూడండి. ఏమండి, 2 నెలల్లో 27 సార్లు ఈ రకంగా ద్రవం ఒలికిపోతే ఎవరిది బాధ్యత? కార్మిక సంఘాలదా బాధ్యత? కార్మికులదా బాధ్యత? లేదంటే ఇన్ని వందల సంఖ్యలో విజిలెన్స్ ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం ఉండాల్సినటువంటి చోట 4 ఏళ్లుగా ఖాళీలు పెట్టేశారంటే ఎవరిది బాధ్యత? కార్మిక సంఘాలదా? కార్మికులదా? 15,000 మంది కార్మికుల్ని నువ్వు ఈ 2 ఏళ్లలో తొలగించేసి ఈరోజు కార్మికుల ప్రాణాలతో చెలగాటం. అయితే ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే మాట్లాడదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రాలేదు, వీళ్ళిద్దరిని ఎందుకు పంపించారు? వీళ్ళిద్దరూ మీరు చెబుతున్న దాని ప్రకారం ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించారన్నదే మీ అభిప్రాయంగా కనపడతా ఉంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి. ఎందుకు ఇవి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మీతో కలిసి కూడా పోటీ చేశారు కదా, ఎందుకు ఆయన అబద్ధాలు చెబుతున్నారనేది సోషల్ మీడియా అంతా వచ్చేసింది, వీడియోలు వచ్చేస్తున్నాయి ప్రైవేటైజేషన్కి సంబంధించి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు గారు రాకుండా వీళ్ళని ఎందుకు పంపించి ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకంటే పెద్ద ఘటన ఏముంది? ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, 33 మంది ప్రాణాలు బలిదానం చేస్తే ఏర్పడినటువంటి సంస్థ. అట్లాంటి దాంట్లో ఇంత పెద్ద ఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉండాల్సింది. ఏ కారణాల చేత ఆయన రాలేదో నాకైతే తెలియదు. ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ఉక్కు మంత్రి వచ్చారు, లేకపోతే వీళ్ళు ఎంతమంది అయినా రానియండి, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేంది, వీటన్నిటికీ కారణం ఏంది అనేది ప్రధానమైంది తప్ప ఈరోజు అడ్డగోలుగా మాట్లాడటము, వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అని చెప్పి మేమే పట్టించుకున్నాము, మేమే కాపాడినాము, ఈరోజు ఈ విశాఖ ఉక్కును కాపాడింది మేమే అని చెప్పి జబ్బలు జరుచుకుంటూ మాట్లాడడం ఏమి సమంజసమైనటువంటిది కాదు. ప్రజలు చూస్తున్నారు, కార్మికులకు తెలుసు. 11,400 కోట్లు తెచ్చిపెట్టి బ్యాంకులు అప్పులు కట్టారు, లేదంటే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చారు. ఒక్క యంత్రం అన్నా కొన్నారా? ఒక్క మెయింటెనెన్స్ అన్నా చేశారా? ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఖర్చు పెట్టనేటువంటి మీరు ఏ రకంగా మాట్లాడే అర్హత ఉంటుంది? ఇది సమంజసం కాదు అనేది నేను 100కి 100 పాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం.